ఒకప్పుడు ప్రపంచం నెమ్మదిగా మారుతుంది. ధర్మం తగ్గిపోతుంది. అధర్మం పెరిగిపోతుంది. మనుషులు తమ కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. నిజం కంటే అబద్ధం బలంగా మారుతోంది. అప్పుడు ఒక మహర్షి లోతైన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనే వేదవ్యాసుడు. అతను ప్రపంచాన్ని గమనించాడు. అన్యాయం, అహంకారం, అసూయ ఇవి అన్నీ పెరుగుతున్నాయి. అప్పుడు అతని మనసులో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఈ లోకానికి ఒక మార్గదర్శకం కావాలి. మనుషులు ఎలా జీవించాలో నేర్పాలి అని అనుకొని ఒక మహా గ్రంథాన్ని రచించాలి అని అనుకుంటాడు. ఆ గ్రంథం కేవలం కథ కాదు, జీవితం నేర్పే సత్యం, ధర్మాన్ని చూపించే మార్గం. అదే మహాభారతం. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఇంత పెద్ద కథను ఎవరు రాస్తారు? వేదవ్యాసుడు చెప్పగలడు, కానీ రాయడానికి ఒక అసాధారణ శక్తి కావాలి. అప్పుడు ఆయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఈ పని చేయగలిగేది ఒక్కరే, గణేశుడు అని. వేదవ్యాసుడు వెంటనే గణేశుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను చెప్పే మహాభారతాన్ని మీరు రాయాలి అని అడుగుతాడు. గణేశుడు అంగీకరించాడు, కానీ ఒక షరతు పెడతాడు. నువ్వు ఒక్కసారి కూడా కథ చెప్పడం ఆగకూడదు అని. అప్పుడు నేను ఆపకుండా రాస్తాను అని చెప్తాడు. ఇది చాలా కఠినమైన షరతు. కానీ వేదవ్యాసుడు కూడా ఒక తెలివైన షరతు పెట్టాడు. మీరు రాసే ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే రాయాలి అని చెప్తాడు. ఇదే అసలు మలుపు. ఎందుకంటే కొన్ని శ్లోకాలు చాలా క్లిష్టంగా ఉండేవి. గణేశుడు వాటిని అర్థం చేసుకునే లోపే వేదవ్యాసుడు తరువాతి శ్లోకం సిద్ధం చేసుకునేవాడు. అలా ప్రారంభమైంది ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసం మహాభారతం. ఒకప్పుడు భారతదేశంలో హస్తినాపురం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించేవారు ధైర్యం, జ్ఞానం, న్యాయం కలిగిన రాజులు. ఆ రాజవంశాన్ని చంద్రవంశం అంటారు. ఆ వంశంలో ఎన్నో మహారాజులు పుట్టారు. కానీ ఒకరోజు ఆ వంశానికి ఒక కీలకమైన మలుపు వచ్చింది. శాంతనుడు అనే రాజు సింహాసనంపై కూర్చున్నాడు. శాంతనుడు ధర్మపరుడు, ప్రజలను ప్రేమించే రాజు. అతని పాలనలో హస్తినాపురం అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్ళాడు. గంగా నది ఒడ్డున నడుస్తూ ఉండగా అతని జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక దృశ్యం కనిపించింది. అక్కడ ఒక అప్సరసలా కనిపించే సుందరి నిలబడి ఉంది. ఆమె ఎవరో కాదు, స్వయంగా గంగాదేవి. ఆమె అందం చూసి శంతనుడు మనసు ఒక్కసారిగా ఆమె మీద పడిపోయింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళి అన్నాడు, నువ్వెవరు? నీ అందం చూసి నా హృదయం కరిగిపోతుంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. గంగాదేవి స్వల్పంగా నవ్వి పెళ్లికి అంగీకరించి ఒక షరతు పెట్టింది. మహారాజా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక షరతు ఉంది. నేను ఏం చేసినా మీరు నన్ను అడగకూడదు, ఆపకూడదు, ప్రశ్నించకూడదు అని చెప్తుంది. ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఆలోచించకుండా అంగీకరించాడు. అలా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. శాంతన మహారాజు, గంగాదేవి కలిసి సంతోషంగా జీవించారు. కొంతకాలం తర్వాత వారికి ఒక బిడ్డ పుట్టింది. కానీ ఆశ్చర్యకరంగా గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని గంగా నదిలో ముంచి చంపేసింది. శాంతనుడు దీనిని చూసి షాక్ అయ్యాడు. కానీ తాను ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ప్రశ్నించలేదు. ఇలానే ఒక్కొక్కటిగా 7 మంది పిల్లలను పుట్టినప్పుడల్లా గంగాదేవి వారిని నదిలో వదిలేసింది. శాంతనుడు ఎంతో బాధపడ్డాడు, కానీ మాట తప్పకుండా మౌనం వహించాడు. 8వ సంతానం పుట్టినప్పుడు కూడా గంగ అదే చేయబోతుంది. అప్పుడు శాంతనుడు ఇక ఆగలేకపోయాడు. ఇది ఏమిటి? ఎందుకు నా పిల్లలను అలా చంపుతున్నావు అని అడిగాడు. అప్పుడు గంగాదేవి తన అసలు రూపాన్ని చూపిస్తూ ఇలా చెప్పింది, నేను గంగాదేవిని. ఇది సాధారణ పిల్లలు కాదు, వీరు అష్టవశువులు. ఒకసారి అష్టవశువులు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న దివ్య గోవుని దొంగలించారు. దాంతో కోపంతో వశిష్ఠ మహర్షి శపించారు, మీరు భూమిపై మనుషులుగా జన్మించాలి. వాళ్ళు బాధపడి గంగాదేవిని ప్రార్థించారు, మేము త్వరగా శాపం నుంచి విముక్తి పొందాలి అని. అందుకే గంగాదేవి వారిని తమ పిల్లలుగా జన్మించింది. వెంటనే నదిలో కలిపి విముక్తి ఇచ్చింది. అందుకే మొదటి 7 మంది పిల్లలు వెంటనే నదిలో కలిసిపోయారు. కానీ 8వ వాడు మాత్రం ప్రధాన కారణం కావడంతో పూర్తి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ బిడ్డనే తర్వాత దేవవ్రతుడు.
శాంతనుడు తన మాటను భంగం చేయడంతో గంగాదేవి ఇలా చెప్పింది, "నువ్వు షరతు తప్పావు, ఇక నేను వెళ్ళాలి" అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. భీష్ముడిని దేవలోకంలో పెంచి అన్ని విద్యలు నేర్పి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి శాంతనుడికి అప్పగించింది. ఇలా ఒక ప్రేమ, ఒక షరతు, ఒక శాపం మహాభారతానికి పునాది వేశాయి.